వచ్చే ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే మరికొంతమంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 6 లోక్సభ 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. విశాఖలో పులుసు సత్యనారాయణ రెడ్డి, అనకాపల్లిలో వేగి వెంకటేష్, ఏలూరులో లావణ్య కావూరి, నరసాపేటలో గర్నపూడి అలెగ్జాండర్ సుధాకర్, నెల్లూరులో కొప్పలరాజు, తిరుపతి లోక్సభ స్థానం నుంచి డాక్టర్ చింతామోహన్ పోటీ చేయనున్నారు. అసెంబ్లీ అభ్యర్థుల విషయానికి వస్తే టెక్కలిలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, భీమిలి అడ్డాల వెంకటరాజు వర్మ, విశాఖపట్నం సౌత్ వాసుపల్లి సంతోష్, గాజువాక లక్కరాజు రామారావు, అరకు శెట్టి గంగాధర్ స్వామి, నర్సీపట్నం రుతుల శ్రీరామమూర్తి, గోపాలపురం సోడదాసి మార్టిన్ లూథర్, ఎర్రగొండపాలెం భూదాల అజిత్రావు, పర్చూరు నల్లగొర్ల శివ, శ్రీ లక్ష్మీజ్యోతి, సంతనూతలపాడు విజేష్ రాజ్, పాలపర్తి గంగాధర్, నెల్లూరు రమేష్ బాబు, పూతలపట్టు ఎంఎస్ బాబు ఉన్నారు. తాజాగా విడుదల చేసిన జాబితాలో సీనియర్లు, మాజీలు, వలసలకు కాంగ్రెస్ ప్రథమ స్థానం ఇచ్చింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. ఏపీలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాని ప్రకటించారు. 6 అసెంబ్లీ 12 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి జాబితా రిలీజ్ అయింది. 6 లోక్సభ స్థానాలు 12 అసెంబ్లీ సభ్యులకు సంబంధించినటువంటి స్థానాలు రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే మొదటి దఫా జాబితా కూడా విడుదలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు రెండవ దఫా జాబితాలో 6 లోక్సభ 12 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఏలూరుకి సంబంధించినంత వరకు కూడా కావూరి ఫ్యామిలీ నుంచే లావణ్యకి అవకాశం దక్కింది. కాంగ్రెస్ లో కావూరికి సంబంధించినటువంటి ఫ్యామిలీ ఇప్పుడు అనేక దశాబ్దాలుగా కూడా కాంగ్రెస్ అంటే నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక నరసరావుపేటలో కూడా అలెగ్జాండర్ సుధాకర్ కి బాధ్యతలను కేటాయించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మాజీ కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి కిల్లి కృపారాణి, అదేవిధంగా చింతామోహన్ కి కూడా అవకాశం దక్కినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాంగ్రెస్ కు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ఇటీవల పార్టీలో చేరినటువంటి నాయకత్వానికి వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకులకి సీట్లు కేటాయించారు. ఇప్పుడు మరోసారి ఇటీవల పార్టీలో చేరినటువంటి కిల్లి కృపారానికి కూడా టెక్కలి అసెంబ్లీ నుంచి కూడా అవకాశం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రకటన జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన కూడా జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా ప్రకటన జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా కూడా ట్రయాంగిల్ ఫైట్, అంటే కూటమి ఒకవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు జరుగుతున్నటువంటి పోటీల్లో తలబడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరింత మంది అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.